మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు ఈరోజు కూడా మనము ఒక 2 స్టెప్స్ బై అని చెప్తాను. ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, పాస్ట్ ఒక 5 months నుంచి 4 months నుంచి మొత్తం 3 స్టెప్స్ బై చెప్పాను. అంటే మార్కెట్ కండిషను అప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉండింది. అది చాలామంది దాన్ని ఉపయోగించుకొని పర్ఫెక్ట్గా ఆ లెవెల్స్లో కొని ఆ స్టాక్స్ కొని పెట్టుకున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే అంత మంచి లెవెల్స్లో మీరందరూ పిక్ చేసుకున్నారని చాలామంది నాకు మెసేజ్ పెట్టారు. ఇంకోసారి 3rd లెవెల్ రాలేదు అని కొంతమంది బాధపడుతున్నారు. అంటే డెఫినెట్గా అన్ని లెవెల్స్ రావాలని రూల్ లేదు, బట్ మనం ఇచ్చిన లెవెల్స్ మ్యాక్సిమం 1 and 2 లెవెల్స్లోనే చాలా స్టాక్స్ వచ్చున్నాయి. కాబట్టి ఇవన్నీ ఒక వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఒకటి తెలుసుకోండి, మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మార్కెట్ వచ్చి మనము మార్కెట్ డైరెక్షన్లో మనం వెళ్ళాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, మార్కెట్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు దాన్ని ఎలా మనం ట్రేడ్ చేయాలి, అందులో దాని ప్రకారంగా ఎలా ట్రేడ్ చేయాలి, మార్కెట్కి తగ్గట్టు మనం కూడా ఎలా మలుచుకోవాలి అనే మైండ్ సెట్లోకి రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎలా చేస్తారంటే ఇక అది వాళ్ళు ఒకే స్టెప్, అంటే ఇక్కడ కొనాలి, ఎందుకు అక్కడ కొనాలి, ఇంకొక పాయింట్లో ఎందుకు కొనాలి అని చాలామంది అనుకుంటారు. అలా కాదు. మార్కెట్ వచ్చి ఎందుకు ఆ పాయింట్కి వస్తుంది, కాబట్టి ఆ పాయింట్కి వస్తే మనం ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది కాబట్టి మనము మార్కెట్కి తగ్గట్టు మనం ప్లే చేస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి బిర్లా కేబుల్. చూడండి, బిర్లా కేబుల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 129 ఉంది. నేను చెప్తాను కదా 2 స్టెప్స్, అంటే 2 types చెప్తాను. కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటాను, తర్వాత బై ఓన్లీ అబోవ్ చెప్తాను. ఈ స్టాక్ వచ్చి బై ఓన్లీ అబోవ్. చూడండి, ₹129 ఉంది. ఇక్కడ కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 138 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి, ₹138 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, తర్వాత అది ట్రిగర్ అయిన తర్వాత 138 అనేది యాక్టివ్ అయిన తర్వాత ఏదైనా మళ్ళీ ఒక డిప్ వచ్చిందంటే ₹90లో మళ్ళీ బై చేయండి. చూడండి, ₹138లో ₹138 పైన మనకి బై వచ్చిందంటే, అది ట్రిగర్ అయ్యిందంటే మళ్ళీ ₹90లో కూడా ఒక బై చేయండి అని చెప్తాను. తర్వాత టార్గెట్స్ వచ్చి ₹177, తర్వాత 218 చూడండి, ₹177కి ఫస్ట్ టార్గెట్, తర్వాత 218కి సెకండ్ టార్గెట్ బిర్లా కేబుల్. తర్వాత మరొక స్టాక్ వచ్చి BIL, భారతీయ ఇంటర్నేషనల్. BIL ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 217 ఉంది. చూడండి, 217. ఇప్పుడు కొనబాకండి. దీన్ని ఎప్పుడు కొనాలంటే ₹230 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, కొన్న తర్వాత మళ్ళీ సెకండ్ బై ఎక్కడ చేయాలంటే ₹150 వస్తే అక్కడ కొనాలి. చూడండి, ఇప్పుడు 217 ఉంది. ఇప్పుడు ఏం చేయకూడదు, ₹230 బై అయిన తర్వాత మళ్ళీ ఏదైనా ఒక డిప్ వచ్చిందంటే 150లో సెకండ్ బైలో మళ్ళీ బై చేయొచ్చు. తర్వాత టార్గెట్స్ వచ్చి 301, 375. టార్గెట్ వచ్చి 301, 375.
ఈ స్టాక్స్ అన్ని, ఈ 2 స్టాక్స్ కూడా ఇవన్నీ వచ్చి ఒక 4 మంత్స్, ఒక 120 రోజులు మనం పెట్టుకోవచ్చు టైం. షార్ట్ టర్మ్లో మనం ఇవన్నీ ఒక మంచి ప్రాఫిట్స్ చూడడానికి ఛాన్సెస్ ఉంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి BHEL. చూడండి, BHEL ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 53 రూపాయలు నడుస్తుంది. చూడండి, ఇప్పుడు 53 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడు బై చేయకూడదు, బై ఓన్లీ అబోవ్. చూడండి, 55 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి 55 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 67 రూపీస్ అండ్ 80 రూపీస్. తర్వాత మళ్ళీ ఏదైనా ఒక డిప్ వచ్చినా కూడా, ఏది 55 రూపాయలు ట్రిగర్ అయిన తర్వాత, చూడండి ఇది చాలా ఇంపార్టెంట్, 55 రూపాయలు ట్రిగర్ అవ్వకుండా ఇక్కడి నుంచి అట్నే 40 వస్తే అక్కడ కొనకూడదు. ఫస్ట్ 55 యాక్టివ్ అవ్వాలి. యాక్టివ్ అయిన తర్వాత మళ్ళీ డిప్ వస్తే 40 రూపీస్లో అక్కడ మనం బై చేయాలి. అది చూడండి, ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పుకున్నాను. తర్వాత మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఇంకొక 7 సీట్స్ ఉన్నాయి, 7 సీట్స్ మన వర్క్షాప్కి ఐటీసీ కోహినూర్లో, మాదాపూర్ హైటెక్ సిటీలో August 20 and 21. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్టెడ్ ఉండి ఒక ప్యాషనేట్గా ఉండేవాళ్ళు ఈ వర్క్షాప్ వాళ్ళకి ఒక వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే లైఫ్ టైం మీరు ఒక స్టాక్ మీరే అనలైజ్ చేసి షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అని మీరే తెలుసుకుంటారు. మీరు ఎవరిని డిపెండ్ అవ్వరు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్ ఇది. అలాంటి వర్క్షాపు తర్వాత ఇంకొకటి BankNifty స్ట్రాటజీ చెప్పిస్తున్నాము. ఈ 2 వర్క్షాపు ఈ 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము 2 డేస్లో. తర్వాత ఒక లైఫ్ టైం అష్యూరెన్స్ కూడా ఇస్తున్నాము. ఇంతకుముందు వర్డింగ్లో ఇచ్చేవాళ్ళం, మీకు ఒక అష్యూరెన్స్, అది కూడా మా దగ్గర రిలయబుల్గా ఎవరు ఆ కండిషన్స్కి ఒప్పుకొని ఉంటారో వాళ్ళందరికీ ఆ లైఫ్ టైం అష్యూరెన్స్ కూడా ఇస్తున్నాము. అది చాలా ఇంపార్టెంట్. అది చూడండి, ఇప్పుడు మనము టోటల్గా 3 స్టాక్స్ చెప్పున్నాము. బిర్లా కేబుల్, తర్వాత BIL, తర్వాత BHEL, తర్వాత మరొక స్టాక్ వచ్చి భారత్ రసాయన్. చూడండి, భారత్ రసాయన్ ఈ స్టాక్ కూడా చూడండి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 12,390 రూపాయలు ఉంది. ఇక్కడ కొనకూడదు, చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కొనాలి? 13,250 రూపాయలు ఎప్పుడు క్రాస్ అవుతుందో చూడండి. 13,250 రూపాయలు క్రాస్ అయితే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత మళ్ళీ ఏదైనా ఒక డిప్ వస్తే 9,800లో అక్కడ కూడా మళ్ళీ మనం బై చేయాలి. 2 స్టెప్స్ బై చేయాలి. తర్వాత దీని యొక్క టార్గెట్స్ చెప్తాను. 16,471 ఫస్ట్ టార్గెట్, తర్వాత 19,757 సెకండ్ టార్గెట్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఒక వండర్ఫుల్, ఒక మంచి ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాను. అంటే ఇన్వెస్టర్స్ కోసమే ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. అంటే ఒక షార్ట్, అంటే ఒక 4.5 ఇయర్స్లో ఇప్పుడు 50 లక్షల రూపాయలు పెట్టుబడి, ఇన్వెస్టర్స్ అబోవ్ 50 లక్షల రూపాయలు పైన ఉండేవాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. ఎట్లంటే ఈ 50 lakhsని 4.5 ఇయర్స్లో 1 crore అవుతుంది. అలాంటి స్టాక్స్ మేము రికమెండ్ చేస్తాం. తర్వాత ఇక్కడ మేము మీ దగ్గర నుంచి ఎటువంటి ఫండ్ తీసుకోవడము, ఆ ఫండ్ మేము తీసుకోవడము అలాంటిదన్నీ ఏమీ లేదు. ఓన్లీ మనము స్టాక్స్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జ్ తీసుకుంటున్నాం. అంతేగాని మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కానీ అలాంటివన్నీ, మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ కానీ అలాంటివన్నీ మనం ఏం చేయట్లేదు. ఓన్లీ మనం గైడెన్స్ ఇస్తున్నాము. మీ అకౌంట్లోనే ఉంటుంది, అది మీరే ఫాలో చేసుకుంటారు. ఒక 4.5 ఇయర్స్లో మనం ఇచ్చిన స్టాక్స్ అన్నీ అంటే 50 లక్షల రూపాయలు పెట్టుబడి 1 కోటి రూపాయలు అవుతుంది. అలాంటి స్టాక్స్ మేము రికమెండ్ చేస్తాము. దానికి కొన్ని నామినల్ ఛార్జెస్ మాత్రం చేస్తాం. ఇది ఈ ఒక ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే
గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.